హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైపర్నిమ్స్ మరియు హైపోనిమ్స్ అనే వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ హైపర్నిమ్స్ అంటే కేటగిరీ, హైపోనిమ్స్ అంటే సబ్ కేటగిరీ. ఉదాహరణలు గమనిద్దాం. హైపర్నిమ్, హైపోనిమ్. యానిమల్ అన్నది ఒక కేటగిరీ అయితే దాంట్లో డాగ్, హార్స్, టైగర్, లైన్ ఎట్సెట్రా అన్నవి దాంట్లో సబ్ కేటగిరీస్ అవుతాయి, అంటే హైపోనిమ్స్ కిందకి వస్తాయి. అదేవిధంగా ట్రీ అన్నది ఒక హైపర్నిమ్ అయితే బనానా, మ్యాంగో ఎట్సెట్రా అన్నవి హైపోనిమ్ కిందకు వస్తాయి. అదేవిధంగా ఫ్లవర్ అన్నది ఒక హైపర్నిమ్ అయితే రోజ్, జాస్మిన్, లిల్లీ, ఆర్కిడ్ ఎట్సెట్రా అన్నవి హైపోనిమ్ కిందకు వస్తాయి. ఇప్పుడు హైపోనిమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. హైపర్నిమ్ అను ఆంగ్ల పదం హ్యూపర్ మరియు ఒనుమా అనే రెండు గ్రీకు పదాల నుండి పుట్టినది. ఇందులో హ్యూపర్ అనగా ఓవర్ అంటే పైన అని అర్థము. అదేవిధంగా ఒనుమా అనగా నేమ్, పేరు అని అర్థం. హైపోనిమ్ అను ఆంగ్ల భాషా పదం హ్యూపో అనగా అండర్ మరియు ఒనుమా అనగా నేమ్ అనే రెండు గ్రీకు పదాల నుండి వచ్చినది. ఇక్కడ హైపర్నిమ్ అంటే కేటగిరీ, హైపోనిమ్ అంటే కేటగిరీలోని అంశాలు. హైపర్నిమ్కు మరొక పేరు అంబ్రెల్లా టర్మ్ లేదా బ్లాంకెట్ టర్మ్ మరియు హైపోనిమ్ను అందులోని ఒక భాగంగా తీసుకుంటారు. అంటే హైపర్నిమ్ అనేది ఒక మెయిన్ ఈవెంట్ అయితే హైపోనిమ్ అనేది ఆ మెయిన్ ఈవెంట్లోని సబ్ ఈవెంట్ అవుతుందన్నమాట. ఒక గ్రూప్ను కానీ, సమూహంను కానీ, సమూహపు పేరును కానీ హైపర్నిమ్గా పరిగణిస్తారు. అందులోని సబ్ కేటగిరీలని హైపోనిమ్స్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఫ్రూట్ అనేది ఒక గ్రూప్ లేదా సమూహం లేదా కేటగిరీ అయితే దాంట్లో గువా, మ్యాంగో, యాపిల్, బనానా, పొమగ్రనేట్ అన్నది సబ్ కేటగిరీ. కాబట్టి ఇక్కడ ఫ్రూట్ అన్నది హైపర్నిమ్ అయితే ఈ గువా, మ్యాంగో, యాపిల్, బనానా, పొమగ్రనేట్ అనే ఎట్సెట్రా పదాలన్నీ కూడా హైపోనిమ్స్ అవుతాయి. కొన్నిసార్లు హైపర్నిమ్ నుండి ఉద్భవించిన హైపోనిమ్స్ కూడా మళ్ళీ హైపర్నిమ్గా వ్యవహరించబడతాయి. అది ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ ఉదాహరణకి కలర్ అన్నది హైపర్నిమ్ అయితే దాని నుంచి పర్పుల్, రెడ్, బ్లూ, గ్రీన్ ఎట్సెట్రా అన్నవి హైపోనిమ్స్గా చెప్పుకుంటాం. అదే ఇక్కడ పర్పుల్ అన్నది హైపర్నిమ్ అయినట్లయితే దాంట్లో క్రిమ్సన్, వయోలెట్, లావెండర్ అన్నవి హైపోనిమ్స్గా పరిగణించబడతాయి. అంటే ఇక్కడ పర్పుల్ అనేది మెయిన్ కేటగిరీ అయింది, దాంట్లో క్రిమ్సన్, వయోలెట్, లావెండర్ అన్నవి సబ్ కేటగిరీలు అయినవి. కాబట్టి ఇక్కడ కేటగిరీ అయినటువంటి పర్పుల్ అనేది హైపర్నిమ్ అవుతుంది. సబ్ కేటగిరీ అయినటువంటి క్రిమ్సన్, వయోలెట్, లావెండర్ అన్నవి హైపోనిమ్స్గా పరిగణించబడతాయి. ఇక్కడ హైపోనిమ్స్ కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. అకౌంట్ అన్నది హైపర్నిమ్ అయినట్లయితే దాంట్లో బడ్జెట్ అకౌంట్, చెకింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అన్నవి హైపోనిమ్స్గా పరిగణించబడతాయి. ఇక్కడ యాంగిల్ అన్నది హైపర్నిమ్గా పరిగణించబడినట్లయితే అక్యూట్ యాంగిల్, అడ్జసెంట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ అన్నవి హైపోనిమ్స్గా పరిగణించబడతాయి. అదేవిధంగా యాంఫీబియన్ అన్నది హైపర్నిమ్గా పరిగణించబడినట్లయితే ఫ్రాగ్, సాలమాండర్, టోడ్ అన్నవి హైపోనిమ్స్గా పరిగణించబడతాయి. అదేవిధంగా ఏజ్ అన్నది హైపర్నిమ్గా పరిగణించబడినట్లయితే బ్రాంజ్ ఏజ్, కాపర్ ఏజ్, సిల్వర్ ఏజ్ అన్నవి హైపోనిమ్స్గా పరిగణించబడతాయి. ఇది ఫ్రెండ్స్ హైపర్నిమ్స్ మరియు హైపోనిమ్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.